హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గశ్రీ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు రెసిపీస్తో కాదు, లంచ్ బాక్సెస్తో అయితే మీ ముందుకు వచ్చాను. పిల్లలకి ప్రతి ఒక్కళ్ళకి లంచ్ బాక్సెస్ అయితే అవసరం ఉంటుంది. కానీ ఏ బాక్సెస్ బాగా మన్నుతున్నాయి, ఎక్కువ రోజులు ఏవైతే యూజ్ అవుతాయి, ఏవి అసలు ఉపయోగించడం వేస్ట్, ఇవన్నీ ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా చూపించబోతున్నాను. ఇందులో డైరెక్ట్గా కొన్నవి 2 బాక్సులు, అలాగే ఆన్లైన్లో షాపింగ్ చేసినవి 2 బాక్సులు. వీటికి సంబంధించిన లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీషో నుంచి 2 బాక్సులు అయితే ఆర్డర్ చేశాను. అలాగే నేను విడిగా కొన్నవి, వీటన్నిటిని చూపించబోతున్నాను. ఇప్పుడు మీకైతే మీషో నుంచి ఆర్డర్ చేసిన ఒక బాక్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇదైతే ప్లాస్టిక్ కంటైనర్ అండి. చూడడానికైతే చాలా లుక్ బాగుంది. మీకు ఇందులో కనిపిస్తున్నట్లయితే బ్లూ కలర్లా కాకుండా లైట్ గ్రీన్ కలర్లో అయితే ఈ బాక్స్ ఉంటుంది. మనకి కొంచెం ఈ వీడియోలో బ్లూ కలర్లా అనిపిస్తుంది, కానీ దీని ఒరిజినల్ కలర్ వచ్చి లైట్ గ్రీన్. ఇది చాలా స్టిఫ్గా ఉండేలాగా మనకి లోపల బెల్ట్ కూడా వచ్చింది క్యాప్కి. అలాగే ఇందులో ఒక చిన్న బాక్స్ వచ్చింది. ఈ బాక్స్ కూడా చాలా టైట్గా ఉంది. మనకి ఓపెన్ అవ్వడానికి కానీ లీక్ అవ్వడానికి కానీ ఏ విధమైన ఆస్కారం లేకుండా చాలా టైటెడ్గా ఉంది. ఎయిట్ రేటెడ్ బాక్స్ లాగా. ఇందులో స్పూన్లు కూడా ప్లాస్టిక్ స్పూన్స్ ఇచ్చారు. చూడడానికి గ్లాస్ మోడల్లా ఉంది కానీ ప్లాస్టిక్, కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఆహారాన్ని వేడిగా యూస్ చేసుకునే వాళ్ళు దీంట్లో అయితే ఉపయోగించకండి. చల్లారిన పదార్థాన్ని పెట్టుకునే వాళ్ళు అయితే లో కాస్ట్లో వస్తుంది కాబట్టి ట్రై చేయొచ్చు. కానీ వేడి వేడి వస్తువుని మాత్రం ఇందులో పెట్టుకోవడానికి యూజ్ అవ్వదు. దీన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మీషో నుంచే వేరొక ప్రోడక్ట్ అయితే నేను ఆర్డర్ చేశాను. ఇది కూడా లంచ్ బాక్స్కి. ఈ బాక్స్ వచ్చేసరికి స్టెయిన్లెస్ స్టీల్ బాక్సు. చుట్టూ ఉన్నదంతా ప్లాస్టిక్, అలాగే పైన క్యాప్ కూడా ప్లాస్టిక్ ఉంటుంది. ఎక్కువ టైం వేడిగా కూడా ఫుడ్ ఉండేలా ఉంటుంది. చూసారు కదా, ఈ టైప్లో అయితే ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేద్దాం. నేను కూడా ఇదే ఓపెన్ చేస్తున్నాను. ఇది ఓపెన్ చేసి లోపల ఏ విధంగా ఉందో కూడా చూద్దాము. నాకైతే మోడల్ కూడా చాలా బాగా నచ్చింది చూడడానికి. అలాగే స్టీల్ కాబట్టి భయపడక్కర్లేదు. వేడివేడిగా వేసుకున్నా కూడా ఏం భయపడక్కర్లేకుండా పిల్లలకి చాలా ధైర్యంగా పెట్టుకోవచ్చు. అందుకని నేను దీన్ని ప్రిఫర్ చేస్తున్నాను బాగా. దీనికి మనకి టైట్గా ఉండేలాగా 6 క్లిప్స్ అయితే ఇచ్చారు. మనకి పడిపోకుండా లంచ్ ఎక్కడ పాడవకుండా. దీనికి కూడా ఎయిర్ ఉండేలాగా లోపల బ్యాండ్ వచ్చింది. ఇది సెపరేట్ చేసేసుకోవచ్చు. మనం క్లీనింగ్ చాలా బాగుంటుంది. మళ్ళీ ఇందులో వాటర్ ఉండిపోయి బయటికి రావడం ఏమీ లేకుండా ఈజీగా క్లీన్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఒక స్పూను, 2 స్టిక్స్ అయితే ఇందులో ఉన్నాయి. ఇవి కూడా చాలా స్ట్రాంగ్గా, చాలా క్వాలిటీగా అనిపించాయి నాకు. స్పూన్ కూడా చాలా క్వాలిటీగా ఉంది. మనకి పిల్లలకి లంచ్ బాక్స్లో స్పూన్ పెట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా సెపరేట్గా ఉంది. మనం ఇక్కడ కింద స్పూన్స్ పెట్టేసి పైన మనం లంచ్ బాక్స్ని పెట్టేయచ్చు. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. చూసారు కదా, ఇది కూడా చాలా పైన బాక్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు ఆ స్పూన్లు కింద పెట్టేసి ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. మనం ఒక బాక్స్లో రైస్, ఒక బాక్స్లో కర్రీ, వేరొక బాక్స్లో పెరుగన్నం, లేదా ఒక దాంట్లో రైసు, రెండిట్లో 2 కర్రీస్, ఇలా మనకి ఏ విధంగా కావాలితే ఆ విధంగా దీన్ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. నాకైతే లంచ్ బాక్సెస్లో కల్లా నాకు ఇది బెస్ట్ అనిపించింది. దేనికది సెపరేట్గా ఉంది. మనకు కావాల్సినట్లుగా దీన్ని అయితే ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇది ఆన్లైన్లో కాదు, డైరెక్ట్గా మార్కెట్లో అయితే తీసుకున్నాను. నాకు 2 బాక్సెస్ చాలు పిల్లలకి అన్నట్లుగా. హాట్ బాక్స్లా ఉన్నాయని తీసుకున్నాను. కానీ ఇందులో చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మనకి ఇప్పుడు నేను చూపిస్తున్న ఎడ్జెస్లోకి వాటర్ వెళ్ళి బాక్స్ క్లీనింగ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మనకి వాటర్ అందులోంచి స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి బయటికి. నాకైతే అస్సలు నచ్చలేదు. చూడడానికి ఎంత లుకింగ్గా ఉందో, యూస్ చేస్తే అంత వరస్ట్గా ఉంది. ఇది ఆ ఎడ్జెస్లోకి వాటర్ వెళ్ళకపోతే బెస్ట్ ఆప్షను, కానీ ఎడ్జెస్లోకి అయితే వాటర్ కంపల్సరీ వెళ్ళి మనకి వచ్చేస్తాయి. ఇది కూడా నేను విడిగా మార్కెట్లో తీసుకున్నదే. ఇది నాకు అప్పట్లో 300 వరకు పడింది. ఇప్పుడైతే మీషోలో చూస్తే 430 చూపిస్తుంది.
కానీ చాలా బాగుంటుంది. నేను 1 ఇయర్ యూస్ చేసిన బాక్స్ ఇది. ఆల్రెడీ యూస్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. బాగా వేడివేడిగా ఉండాలనుకునే వాళ్ళకి కాదు కానీ మనకి ఎలా కావాలితే అలా యూస్ చేసుకునే విధంగా అయితే ఉంటుంది. 3 బాక్సెస్ సెపరేటెస్ బాక్సెస్, అలాగే వాటికి సెపరేట్గా ప్లేట్స్ కూడా వచ్చాయి. ఇవి మనం 1, 2 ఎలా కావాలితే ఎన్ని కావాలితే అన్ని బాక్సెస్ని పెట్టి మనం పట్టుకెళ్ళొచ్చు. నేను ఇది పడేసాను, దానివల్ల అది బ్రేక్ అయిపోయింది క్యాప్. అయినా కూడా నేను యూస్ చేస్తూనే ఉన్నాను పాపకి. చాలా బాగుంటుంది. బయటంతా ప్లాస్టిక్ వచ్చినా కూడా మనం యూస్ చేసేదంతా స్టీల్ అవడం వల్ల ఏమాత్రం భయపడక్కర్లేదు. ఎంత వేడివేడి తీసుకున్నా ఇబ్బంది లేదు. హాట్గా అయితే ఉంటుందని నేను చెప్పను కానీ తినడానికి సౌకర్యంగా ఉంటుంది ఈ బాక్సు. చూసారు కదా, ఇవి లంచ్ బాక్సెస్ 4 టైప్స్ అయితే చూపించాను. నాకు ఇందులో అయితే ఇది యావరేజ్ అనిపిస్తుంది. దీన్ని అయితే మనం చల్లని పదార్థాలకు మాత్రమే యూస్ చేయాలి. అలాగే ఈ బాక్స్ అయితే అన్నిటిలో కల్లా బెస్ట్ అనిపించింది నాకు. చాలా నీట్గా చూడడానికి, తినడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉండే లంచ్ బాక్స్ అయితే దీన్ని అంటాను. ఇది వేస్ట్, ఇది తీసుకోకపోవడం చాలా బెస్ట్. ఎందుకంటే వాటర్ లీకేజ్ బాగాలేదు. ఇది యావరేజ్, అబోవ్ యావరేజ్లోకి వస్తుంది. పర్వాలేదు, దీన్ని వాడచ్చు. నాకైతే 2 ఇయర్స్ వచ్చేసినట్లే చెప్పొచ్చు. చాలా బాగా యూజ్ అయింది. ఈ ఇయర్కి మాత్రం నేను కొత్త ఈ లంచ్ బాక్స్ని అయితే యూజ్ చేస్తున్నాను. దీన్ని కొంచెం తగ్గించి అది మొత్తం యూజ్ చేయడం మానేశాను. అందరికీ లంచ్ బాక్స్ విషయంలో కన్ఫ్యూజ్ ఉంటుంది, ఏ టైప్ది బాగుంటుంది అనేది. ఆ విషయం తెలియడానికి క్లారిటీగా క్లియర్గా ఈ వీడియోలో చూపించాను. ఏ టైప్ యూజ్ చేస్తే బాగుంటుంది, ఏది బాగోదు, ఈ బాక్సుల వల్ల కలిగే ప్రయోజనాలు, నిరుపయోగాలు అన్నీ మీకు ఈ వీడియో చాలా క్లియర్గా చెప్పాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇందులో అయితే ఫుల్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకోసం ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.